ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నా ఒక దివ్యమైన సంగతి, ఒక దివ్యమైన సందేశం ఏంటి అంటే, ఇదిగో 2025వ సంవత్సరం ముగించబడి 2026వ సంవత్సరపు మొట్టమొదటి పర్వదినాన ఆయన సన్నిధానానికి వచ్చిన తన ప్రజలందరికీ అట మనం ఆరాధిస్తున్న దేవుని అనుగ్రహం పొందబోతున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే, నా దేవుని అనుగ్రహం పొందటానికి వచ్చారు. ఈ రాత్రి మీ చెవులలో, మీ హృదయాలలో, మీ మనస్సులో మెదలాల్సింది, మారు మ్రోగాల్సింది ఏంటి అంటే దేవుని అనుగ్రహం. అని అందరు గట్టిగా ఇలా చూస్తూ చెప్పండి అందరూ. అక్కడ ఉన్న వారు కూడా చెప్పండి తమ్ముళ్ళు. ఈ రాత్రి మన హృదయాలలో మెదలాల్సిన మాట ఏంటంటే, మనం ఆరాధిస్తూ ఉన్న యెహోవా అనుగ్రహం ఈ రాత్రి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఆయన అనుగ్రహాన్ని ఈ రాత్రి మనమందరము పొందుకొందుముగాక. ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుని ఈ రాత్రి మీరు వెళ్ళుదురుగాక. ఈ సంవత్సరమంతా నా దేవుని అనుగ్రహాన్ని మీరు కనులారా చూచుదురుగాక. విశ్వసించండి, విశ్వసించండి. దేవుడు ఈ రాత్రే మన జీవితాల్లో కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. అనుగ్రహము అంటే అర్థం ఏంటి అంటే, వినాలి. దయ, కృప, కనికరము, వాత్సల్యము, వరము, ఆయన సహాయము, ఆశీర్వాదము, మేలు, ఇవన్నీ కలిపితే అనుగ్రహం. హల్లెలూయా, హల్లెలూయా. అనుగ్రహం అంటే ఆయన దయ పొందటమే, ఆయన కృపకు పాత్రలు కావడమే, ఆయన సహాయాన్ని పొందుకోవడం, ఆయన ద్వారా ఆశీర్వదించబడటం, ఆయన ద్వారా మేలు పొందటం, ఆయన జాలిని మనం కలిగి ఉండటం ఈ రాత్రి మనం పొందుకోబోతున్న యెహోవా అనుగ్రహము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు విశ్వసించండి. ఈ మాటలు వింటున్న నా దేవుని ప్రజలారా, ఈ రాత్రి ఇక్కడ చేరి వచ్చిన ఈ మాటలు వింటున్న నా దేవుని ప్రజలారా,